ఎల్లప్పుడూ మీతోనే ఉంటా. నాపై నమ్మకముంచి గెలిపించిన అందరి నమ్మకాన్ని వమ్ము చేయనని వైతిరా కొత్త సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి స్పష్టం చేశారు. యాబన్నగారి రవితేజారెడ్డి అనే నేను పైతెర గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన నేను భారత రాజ్యాంగంతో విధేయత కలిగి ఉంటానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటూ సోమవారం గ్రామస్తుల కరతాళ ధ్వనుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. మెదక్ జిల్లా కొల్చెర మండలం పైతెర గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలక వర్గం ముందుగా మల్లికార్జున స్వామి దేవాలయంలో 21 కొబ్బరికాయలు కొట్టిన అనంతరం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గ్రామ పురోహితుల వేద మంత్రాల మధ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగాగౌడ్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ మరియు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గా యాబన్నగారి రవితేజారెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్ తో పాటు 9 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు పాలక వర్గాన్ని గ్రామస్తులంతా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు భానుప్రకాష్ రెడ్డి, మురళీగౌడ్, సంతోష, ఎల్లేశం, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఎల్లయ్య, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగంపల్లి మల్లేశం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ఎవరికో వచ్చేది కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మనం ఈ పదవుల మీద కూర్చుంటాము. ఈ పదవులు మనకు రావడం మనం బాధ్యతగా తీసుకొని గ్రామాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవనీయులు లక్ష్మణ్ సార్ చెప్పినట్టు 6 గదులు ఉన్నాయి, 8వ తరగతి వరకు ఉన్నాయని చెప్పిండు. దాన్ని కూడా నేను కూడా నోట్ చేసుకుంటాను సార్. అలాగే దాన్ని కలెక్టర్ గారి దగ్గరికి మరియు సింత లక్ష్మణ్ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామంలో ఉన్న సమస్యలు మెల్లిమెల్లిగా ఒకటొకటి తెలుసుకుంటాను. ముఖ్యంగా నేను అనుకుంటుంది ఏంటంటే మురికి కాలువలు, రోడ్లు నీట్నెస్ లేకపోవడం, ట్యాంకులు, వాటర్ ప్రాబ్లం, ఫస్ట్ మన నిత్యం ఏమేమైతుంటాయో దాని మీద ఫస్ట్ మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. తర్వాత ఈ పంచాయతీ బిల్డింగ్ సంబంధించి ఎస్సీ కమ్యూనిటీ హాల్, అలాగే కుమ్మరివాడకి సంబంధించిన కమ్యూనిటీ హాల్, మిగతా బిల్డింగ్స్ కూడా మెల్లమెల్లగా చేసుకుందాం. ఫస్ట్ ఈ వీధి లైట్లు కూడా, అది కూడా మనం మెయిన్ పాయింట్ 4-5 పాయింట్లు మనం రాసుకొని మీ అందరి సహకారంతో కూడా దాన్ని నేను మేడం గారి సహకారంతో కూడా తీసుకెళ్తాను. ఇది పని చేసుకునే ప్రయత్నం మనం చేద్దాము. ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మాజీ సర్పంచ్లు భానుప్రకాష్ రెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మాజీ సర్పంచ్ మురళీగౌడ్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ సంతోష్ ఎల్లేశం గారికి, మాజీ ఎంపీటీసీ ఆదం గారికి, ఇంతకుముందు వార్డు మెంబర్లు చేసిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత చిన్న వయసులో నన్ను నమ్మి మీరు పదవి కట్టబెట్టిర్రు. 100% మీ నమ్మకాన్ని మాత్రం బొమ్ము చేయను. 100% మీకోసం హాస్పిటల్ విషయాలు కానీ, ఏ విషయం కానీ ఏదున్నా నా నంబర్ నోట్ చేసేసుకోండి. ఏదున్నా నాకు కాల్ చేయండి. ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటా, ఇక్కడనే ఉంటా, అందుబాటులోనే ఉంటా. ఏదున్నా మనం కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ మనకు అవసరం లేదు. గెలిచే వరకు మనకు పార్టీ, గెలిచిన తర్వాత అందరం మన సమాలు, అన్నదమ్ములే అందరం కూడా కలిసి కట్టుకొని గ్రామాన్ని అభివృద్ధిలోకి, పైతర అంటే అదే మంచిగా అయిపోయిందిరా పైతర మనం మధ్యలో మంచిగా అనిపిస్తున్నట్టే మనం అందరం కలిసి కట్టి చేసుకుందాం. దీనికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నాకు కలిసి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన మన సెక్రటరీ గారికి, అలాగే సహకరించిన హెచ్ఎం గారికి, ఇక్కడికి వచ్చిన మా పూజారి కృష్ణపంతులు గారికి, అందరికి కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ.